చాలా భైరవా. ఎన్నో మానకాలాలు నిజంతో అమరిపోతాయి. ఇతను చూస్తే ఎన్నో దేశాల్లో రాజకీయాలు బయటపడిపోతాయి. ఇతని పేరు చాలా భైరవా, చాలా భైరవా. నాటు సారా తాగితే ఈ కాల భైరవుడికి కిక్కెక్కటవలేదు. మనుషుల రక్తాన్ని మందులో కలుపుకొని తాగితే ఈ కాల
వాడికి కిక్కు ఎక్కుతుంది. బొమ్మలే ఎక్కడున్నావే? ఎక్కడ నాకు తెక్క ఎక్కుతుంది. ఈ తిమ్మిరి తీరాలంటే నీ పచ్చి పచ్చి అందాలతో నేను ఆడుకోవాలి. రెచ్చిపోయిన కచ్చిపాట నేను పాడుకోవాలి. మరుపు లాంటి మరువాన్ని చూస్తుంటే చెరుకు ముక్కల కొరుక్కు తినాలి. రావే రావే నా కచ్చి. ఒళ్ళంత తుళ్ళింత వింత కవింత లేలా హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నిప్పడివి తీరా తీరా ఒళ్ళంత తుళ్ళింత వింత కవింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నిప్పడివి తీరా తీరా భైరవా, ఏంటి మంచి కసి మీద ఉన్నట్టున్నావు? ఇప్పుడే మిసమిసలాడే బొమ్మాలి అందాలతో నాలా చెక్కలు కక్కున్నా తిమ్మిరి తీర్చుకున్నాను. అందుకే మనసు మత్తుగా ఉంది. విశేషాలేంటి?
విశేషాలు ఏమిటి? విశేషాలు చాలా ఉన్నాయి, అందుకే నీకు చెప్పాలని హడావుడిగా వచ్చాను. శభాష్ జీవా, శభాష్. ఈ లోకంలో జరిగే అన్ని విషయాలు ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ నాకు మంచి సహాయం చేస్తున్నావు. ఇంతకీ మంచి మిత్రుడు దొరకటం నా అదృష్టం. అదృష్టం నీది కాదు, నాది. అక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే నన్ను చారదీశావు, ఆదరించావు. ఈ సంఘంలో ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదిగే అవకాశాన్ని కల్పించావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేని భైరవా. మన మధ్య రుణాలేమిట్లేరా జీవా. పోలీస్ కలుపుల్లో గాయపడి పారిపోతున్న నాకు నీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చావు. వైద్యం చేయించి నా ప్రాణాలు కాపాడావు. అందుకే నా కట్టంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వే నా చిగిరి దోస్తువే. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. త్వరలోనే మన దొరబాబుకు మంత్రి పదవి ఇస్తారట. మంచిదేగా జీవా. మనలో ఒకడు మంత్రి అయితే మనం చేసే అక్రమ వ్యాపారాలు హాయిగా చేసుకోవచ్చు. అదే పని అడిగేవాడే ఉండడు, అట్టకిచ్చే మొడగాడే ఉండడు. ఎంతకు ఇంతే కాదు, నువ్వు చెప్పింది కొంతవరకు నిజమే, కానీ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు, కానీ పోలీసుల్ని, రాజకీయ నాయకులు మాత్రం నమ్మకూడదు. ఆ సంగతి నాకు తెలుసు. ఓట్ ప్రతిభ కోసం ఎంత నీచానికైనా దిగజారే ఈ రాజకీయ నాయకులు ఓట్లేసిన ప్రజల్ని నట్టేట ముంచుతారు. తమకు లాభం వస్తుందంటే తమకు రాజకీయ భిక్ష ప్రసాదించిన మహానేతల్ని మట్టిలో కలిపేస్తారు. అంతేకాదు, ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన నోటితోనే అవినీతి పరుడు అక్రమంగా రాష్ట్రాన్ని దోచుకున్నాడంటూ నానా దుర్భాషలు ఆడుతూ ఉంటారు. ప్రజల చీకొడుతున్నా సరే సిగ్గు లేకుండా తిరుగుతుంటారు. ఆ ముసలి గారు చూసావా, పట్టుబడి 10 ఓట్లు సంపాదించలేడు గాని మాటలు చూస్తే మాటలు దాడుతుంటాయి. అమ్మగారి మెప్పు కోసం తప్పుడు మాటలు చెబుతూ ఒక్కలా దొరుకుతుంటాడు. కొంపల ముంచి కోట్లు గడించిన నాయకుల్ని యువ నాయకుడు అని భజన చేస్తూ ఉంటారు. ప్రజలకు మేలు చేయకుండా అవినీతి పరంగా అక్రమంగా రాష్ట్రాన్ని దోచుకుంటాడు. తల్లికి మొగుడు అంటే ఆ నీచమైన నా కొడుకుల గురించి మనకెందుకు కానీ మిగతా విశేషాలేంటో చెప్పు. జైలుకు పంపిన మనం కానీ జైలు నుంచి తప్పించుకున్నాడంట. త్వరలోనే బయటకు వస్తున్నాడు. అలాగా అయితే వాడు మన మీదకి తప్పకుండా యుద్ధానికి వస్తాడు. వస్తే సస్తాడు, సగం దరిద్రం వదులుతుంది. వాడు నేరుగా మన మీదకి అయ్యానికి కాలు దూతే పర్వాలేదు. వాడు అతి తెలివి చూపించి మనల్ని పోలీసులకు పట్టిస్తేనే మనం ఇరుక్కుపోతాం. కాటేస్తుందన్న పావుని కాల్చి పడేయాలి, వీడిని కూడా అలాగే కాల్చి పడేద్దాం. ఆల్ రైట్ జీవా, నువ్వు అదే పని మీద ఉండు. వస్తా.